పరిశుద్ధాత్ముడు 10 సార్లు చెప్పాడంట, అయ్యా ఇది వద్దు వద్దన్న దానికి నువ్వు ఆయన్ని గౌరవిస్తే పరిశుద్ధాత్ముడు చెప్పాడు కాబట్టి నేను చేయను. నో, యూ విల్ హియర్ హిస్ వాయిస్. ఐమ్ సీరియస్ అబౌట్ దిస్. ఆయన స్వరము వినదలుచుకున్న ప్రతి ఒక్కరికి ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఎట్లుంటుంది అని అడగద్దు, నీకు తెలుస్తుంది. యూ విల్ నో ఫర్ షూర్ ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా ఆశపడి, దేవా నాకు నీ స్వరము వినిపింపజేయి, నీ చిత్తము నాకు తెలియజేయి, నీ ఆత్మ ద్వారా నా మాట్లాడు, నీ వెనక నుండి ఒక స్వరము వినబడుతుంది. యూ విల్ హియర్ ద వాయిస్ అండ్ యూ విల్ నో. యేసు ప్రభు చెప్పలేదా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దే విల్ నో. నీ నిజంగా చెప్తున్నాడు, దేవుని ఆత్మ సహాయానికి ఇఫ్ యు ఆర్ సెన్సిటివ్. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడంటే, హీ విల్ కమ్ ఇన్ యాజ్ అ ప్రొఫెషనల్, బట్ ద మోర్ ఇంటిమేసీ దట్ యు హ్యావ్, హీ విల్ బికమ్ ఎ ఫ్రెండ్. ఎత్తింది ఫ్రెండ్ కూడా రాడు. ఆయన టచ్ మీ నాట్లాగా వస్తాడు. ఇంకా మాట చెప్పాలంటే, నేను పోర్ చేయను, నేను బాధ పెట్టను, నువ్వు నన్ను బాధ పెట్టద్దు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఆత్మను బాధ పెట్టద్దు, ఆత్మను ఆర్పకడి అంటే ఆర్పచ్చు అనమాట, బాధ పెట్టచ్చు అనమాట. అందుకని దేవుడు పెట్టద్దయ్యా. అదే యేసుప్రభువు అంటాడు, మీరు తండ్రికి విరోధంగా పాపం చేస్తున్నాడు, కుమారుడికి విరోధంగా పాపం చేస్తున్నాడు, మీకు క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసిన వాడికి క్షమాపణ లేదు. అంటే అర్థం ఏంటి? నీ పాపాలను ఒప్పింపజేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయనకి విరోధం నువ్వు లేగిస్తే ఇంకా నిన్ను ఎవడో ఒప్పింపజేస్తాడు? ఒక పాపిని పాపం నిమిత్తమై ఒప్పింపజేసేదే పరిశుద్ధాత్ముడు. ఆ పాపం నిమిత్తమై నిన్ను ఒప్పింపజేసేవాడిని నువ్వు తునీకరిస్తే హూ ఎల్స్ విల్ కన్విక్ట్ యూ? ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మారదలుచుకుంటున్నారా? అడగండి దేవుడిని, దేవా నాకు సహాయం చేయి, నీ ఆత్మ ద్వారా నాకు సహాయం దయచేయి. నిజంగా నువ్వు మారదలుచుకుంటా అడగండి. దేవుడు నువ్వు మారినట్లుగా, అపవాది అంటాడు నువ్వు మారవు, నీ వలన అవ్వదు. నో నో నో, నువ్వు మారలేకపోతే దేవుడు నువ్వు మారతావని చెప్పాడు. దేవుడు చెప్పింది సత్యం. అపవాది అబద్ధకుడు, వాడు మోసపరుస్తాడు, నిన్ను కృంగదీసి నీకు చేతకన్నట్టుగా చూపిస్తాడు. బట్ మెనీ హ్యావ్ వాక్డ్ ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్.